గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మీకు పీఎంఎంవైలో మెడికల్ ఆఫీసర్స్ అప్రూవల్ పెండింగ్ అని చెప్పడం జరిగింది. సో మన జిల్లాలో ఎక్కువగా పెండింగ్ అప్రూవల్స్ ఉన్నాయని స్టేట్ నుంచి రిపోర్ట్ పెట్టారు. సో మీరు పెండింగ్ అప్రూవల్స్కి వెళ్ళేసరికి డేటా ఎంట్రీ అని చెప్పి మెడికల్ ఆఫీసర్ గారు లాగిన్ ఉంటుందండి. మీకు అందరికీ మెడికల్ ఆఫీసర్ లాగిన్ ఇవ్వడం జరిగింది. ఏ మెడికల్ ఆఫీసర్కి అయితే లాగిన్ ఇచ్చామో వాళ్ళ లాగిన్లో మాత్రమే కనిపిస్తుంది. సో మెడికల్ ఆఫీసర్ లాగిన్లో డేటా ఎంట్రీ ఓపెన్ చేస్తే మనకి ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ అని మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. సో మీ పీహెచ్సీలో ఏమైనా ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి వెంటనే వాటి మీద ఎంట్రీ చేస్తే రిజిస్ట్రేషన్ అప్రూవల్ ఏమైనా పెండింగ్ ఉంటే కనిపిస్తుందండి. ఒకవేళ లేకపోతే దేర్ ఈజ్ నో రికార్డ్ అప్రూవ్ అని చెప్పేసి చెప్తుంది. సో మీరు అక్కడ ఏవైనా మీకు అప్రూవల్ అక్కడ ఎంట్రీ చేసిన వెంటనే పేమెంట్ జనరేషన్ అని చెప్పేసి మీకు ఒక కార్డు కనిపిస్తుందండి లెఫ్ట్ సైడ్లో. పేమెంట్ జనరేషన్ దగ్గరికి క్లిక్ చేస్తే మీకు అక్కడ కూడా మీరు అక్కడ ఏ చైల్డ్ని అయితే ఎంట్రీ చేశారో అంటే ఫస్ట్ ఆర్ సెకండ్, ఫస్ట్ ఎంట్రీ చేస్తే ఫస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు వాళ్ళ డేటా ఇలా ఓపెన్ అవుతుందండి. సో ముందు మీరు ఏదైతే అప్లోడ్ చేశారో మెంటెడ్ బెనిఫిషరీ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నట్లు, సో ఆ బెనిఫిషరీస్ పక్కన వ్యూ కాలం వస్తుంది. వ్యూ కాలం మీద క్లిక్ చేస్తే కన్సర్న్ ఎవరినైతే మీరు అప్లోడ్ చేస్తారో అక్కడ ఎంత అమౌంట్ అనేది కూడా కనిపిస్తుంది. పైన యాక్సెప్ట్ అని బటన్ ఉంటుందండి. యాక్సెప్ట్ కొట్టాక సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక సెండ్ టు ద రికార్డ్ ఫర్ ఎస్ఎన్ఓ అప్రూవల్ అని చెప్పేసి ఉంటుందండి. సో అది ఎంట్రీ చేస్తేనే మీకు పీఎంఎంవై సక్సెస్గా మీరు అప్రూవల్ చేసినట్లు. మీరు డేటా ఎంట్రీకి వెళ్ళి ఫస్ట్ చైల్డ్ రిజిస్ట్రేషన్ అప్రూవల్ చేసి వదిలేస్తే మాత్రం అది అవ్వదండి. కంపల్సరీగా పేమెంట్ జనరేషన్కి వెళ్ళి మీరు అప్రూవల్ చేస్తేనే మీకు ఎస్ఎన్ఓకి సెండ్ చేస్తేనే మీకు కంప్లీట్గా వాళ్ళకి సంబంధించిన డేటా డిస్ట్రిక్ట్ కానీ స్టేట్కి కానీ వెళ్తుంది. సో వెంటనే మీ మెడికల్ ఆఫీసర్ గారు మీ లాగిన్ ఓపెన్ చేసి పీఎంఎంవై జనరేషన్స్ కానీ అప్రూవల్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉంటే వెంటనే ఈరోజు క్లియర్ చేసేయండి. థ్యాంక్ యూ అండి. సో అలాగే పీఎంఎంవైలో మనకి 2016-17 నుంచి చాలామంది మనం ఆల్రెడీ అప్లోడ్ చేశాము, కానీ ఆ డేటాలో చాలామందికి పేమెంట్ పడలేదు. ఎందుకంటే పోర్టల్ మారిపోవటం వల్ల. సో ఈ పోర్టల్లో కూడా పాత డేటాని ఇన్పుట్ చేశారండి. సో మీకు పీఎంఎంవై సిఏఎస్ అని చెప్పి రైట్ సైడ్లో ఒక ఐకాన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అప్డేట్ బెనిఫిషరీ డేటా పేమెంట్ జనరేషన్ కనిపిస్తుంది. అప్డేట్ బెనిఫిషరీ డేటా మీద క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుందండి. అప్పుడు మీరు ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. 2016-17 ముందు క్లియర్ చేసుకోండి. సో ఇందులోకి వచ్చేసరికి మీరు అప్పుడు ఎవరెవరినైతే అప్లోడ్ చేసి ఆధార్ సీడింగ్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ వల్ల వాళ్ళకి అక్కడ ఆగిపోతే మీకు అక్కడ డేటా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎడిట్ అని కొట్టండి. ఎడిట్లో వచ్చేసరికి మనకు కంపల్సరీ 2016-17 అంటే వాళ్ళు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళే ఉంటారు కాబట్టి లివింగ్ చిల్డ్రన్ ఉంటే 1 అని ఎంట్రీ చేస్తారు. ఆ పక్కన కాలంలోనే ఎంట్రీ చేశాక మీకు వచ్చేసి ఇక్కడ వాళ్ళ తాలూకు డీటెయిల్స్ వస్తాయండి. మొత్తం మీరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేసాక వాళ్ళ తాలూకా పేరుని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఆధార్ సీడ్ అయితే సీడింగ్ అని కనిపిస్తుంది, లేకపోతే ఆధార్ అథెంటికేటెడ్ అని కనిపిస్తుంది. ఆధార్ ఈజ్ నాట్ అథెంటికేటెడ్ అని వస్తే మాత్రం అది అవ్వదండి. అలాంటివి వాళ్ళ ఆధార్ నేము మళ్ళీ ఆధార్ జెరాక్స్ మీకు ఇస్తే మీకు అవుతుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే కూడా పాత పోర్టల్ డేటా ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఒకసారి వెరిఫై చేసి పీఎంఎంవై డేటాను వెంటనే క్లియర్ చేయగలరు. థ్యాంక్ యూ.